హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిథన్ గేమింగ్ వైటీ. ఈరోజైతే బీచ్ ఎమోట్ ఆ అచీవ్మెంట్ చాలా కంప్లీట్ చేయాలో చూపిస్తాను. బీచ్ ఎమోట్ అయితే ఇదంతా ఇవ్వండి, ఇది గొడుగు వస్తుంది కదా. ఈ ఎమోట్తో అయితే టాస్క్లలో కంప్లీట్ చేయాలైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఏదో లక్షలు అయితే కొత్తది వేస్తారు, ఎమోట్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూస్తున్నాక ఎమోట్ అయితే పెట్టారు ఇది అండ్ చాలామంది అయితే ఆ అమౌంట్ గురించి అయితే చాలామంది ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఈరోజైతే కొన్ని అయితే చెప్తాను. అలాగే కొన్ని అయితే కొత్త అయితే అచీవ్మెంట్లు అవి కూడా ఏం చేయాలనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే 9 డైమండ్స్ అదే ఫ్రెండ్స్. మనమైతే సర్వీస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సింబల్ నొక్కి అచీవ్మెంట్స్లోకి వెళ్ళాలి. ఫ్రెండ్స్ మీకైతే అన్నీ చెప్తాను ఇప్పుడు. అందరికీ అయితే ఇదైతే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఒకసారి డ్రాప్ మన మీద పడి చనిపోవాలి. అదైతే కంప్లీట్ అయితే 100 టోకెన్స్ అయితే మనకు వస్తాయి. నెక్స్ట్ అదైతే ఎలిమినేట్ 6000 ప్లేయర్స్. మనకి ఇందులో అయితే మొత్తం 450 టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనకైతే సిఎస్లో 4 రౌండ్స్ కదా ఉంటాయి. అలాగా 7 రౌండ్కి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు ఎలాగంటే మనం అవతలకి 3 రౌండ్లు ఇచ్చేసి మనం మళ్ళీ లైన్గా 3 రౌండ్లు కొట్టి అప్పుడు ఇంకొక రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్కి అయితే మనం వెళ్ళాలి. అలా వెళ్తే 100 టోకెన్స్ అయితే వస్తాయి మనకి ఫ్రెండ్స్. ఇది ఎలిమినేట్ 1500 ప్లేయర్స్ హెడ్ షాట్స్. ఇదైతే ఇందులో కూడా 450 టోకెన్స్ అయితే మనకు వస్తాయి ఫ్రెండ్స్. మనమైతే ఇది MVP CS మూవ్స్ అంటే మన టాప్ ప్లేస్లో ఉండాలి ఫ్రెండ్స్. MVP అవ్వాలి. గేమ్ లాస్ట్ వరకు MVP ఉంటే మనకైతే ఇదైతే కంప్లీట్ అవుతుంది. మొత్తం ఇందులో కూడా 450 టోకెన్స్ అయితే వస్తాయి. ఇది హెల్త్ టెస్ట్ ఎలిమినేట్ 1 విత్ G18తో కిల్ కొట్టాలి ఫ్రెండ్స్. ఇది G18 తెలుసు కదా. 100 టోకెన్స్ అయితే వస్తాయి. బిఆర్ ర్యాంక్ ఇన్ ఫ్రెండ్స్. మనమైతే బిఆర్ ర్యాంక్లో 300 సార్లు బుయ్యా కొడితే మనకి అయితే 450 టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా చూసారుగా ఎలిమినేట్ 800 ప్లేయర్స్ ఫ్రెండ్స్. మనమైతే ఎలిమినేట్ 500 ప్లేయర్స్ చేస్తే మనకైతే 170 అయితే టోకెన్స్ అయితే వస్తాయి. ల్యాండ్ హెడ్ షాట్ ఇది కూడా హెడ్ షాట్ అండ్ ఫ్రెండ్స్. ల్యాండ్ అని ఇచ్చింది. మనమైతే బిఆర్ ర్యాంక్ అయితే 100 టైమ్స్ అయితే ఆడితే మనకు 170 టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్తో 2 ఎలిమినేట్ అట్ వన్స్ అంటే ఒరిజినల్తో ఒకేసారి ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది అందులో అయితే మనకు 100 టోకెన్స్ అయితే వస్తాయి. ఇది CS ర్యాంక్ 3 అంటే ఇప్పుడు ఎనిమీస్ వచ్చేటోళ్ళు 2 అయినా 3 అయినా ఉంటారు కదా. అప్పుడు మనం
మన సైడ్ మనం అక్కడ ఉండి వాళ్ళు కొట్టేస్తే ఈ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ టాస్క్లో అయితే మనకి 170 టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సిఎస్ ర్యాంక్, ఇది ప్లే సిఎస్ ర్యాంక్ 100 టైమ్స్. ఇది అయితే ఇందులో అయితే 170 వస్తే మనం సిఎస్ 100 టైమ్స్ ఆడాలి. ఇది కూడా కంప్లీట్ అయితే ఉంటుంది. మనమైతే హాంకాంగ్ పెట్టుకొని ఫస్ట్ 10 సెకండ్స్లో ఒకరిని నాక్ చేసి వెంటనే హాంకాంగ్ వేసి మళ్ళీ ఇంకొని నాక్ చేసి వెంటనే హాంకాంగ్ వేసి అలా త్రీ ఎనిమీస్ని అయితే కొట్టాలి ఫ్రెండ్స్ 10 సెకండ్స్లో. అలాగైతే మనకు 100 టోకెన్స్ అయితే వస్తాయి. Achieve the head wrapper highlights 20 times in rank mode. హెడ్ ర్యాపర్ అంటే మరి నాకు కూడా తెలీదు. మనమైతే ఇది కంప్లీట్ అయితే చేస్తాం. 170 టోకెన్స్ అయితే వస్తాయి ఇందులో కూడా ఫ్రెండ్స్. ఇది జాంబీ గేమ్, ఇది మనకి ఇంకా ఇవ్వలేదు. ఇందులో కంప్లీట్ అవ్వాలి కూడా నాకు తెలియదు. ఇది ఒక వీడియో చేస్తాను ఎలా చేయాలన్నది. లీడ్ ఆఫ్ ది షో. మనమైతే ఇది నాకు తెలిసి ఇది బూయా కొట్టాలి. ఎందుకంటే లాస్ట్ వరకు ఉంటే బూయా కొట్టి ఎక్కువ కిల్స్ కొట్టాలనుకుంటా. అలాగా మనకైతే 200 టైమ్స్ కొడితే 178 వస్తాయి. ఓన్లీ బిఆర్ ర్యాంక్ 300. అది ఎలిమినేట్ 1 enemy విత్ ల్యాండ్ లైన్ 100 టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకి. Achieve the bomb highlights 10 times in rank mode. ఫ్రెండ్స్ ఇదైతే మనం ర్యాంక్ మోడ్లో అయితే బిఆర్ ర్యాంక్లోని బాంబుతో ఎనిమిని చంపాలి. మనం ఇంకా 3 చేస్తే 20 టోకెన్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే 80 చేస్తే 170 అయితే వస్తాయి. ఫ్రెండ్స్ 3 సెకండ్స్లో అయితే మన అయితే 6 గ్లోవల్స్ వేసి పగలు కొట్టాలి. ఓన్లీ 3 సెకండ్స్లో మనం అయితే దీన్ని కంప్లీట్ చేస్తే 100 టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనమైతే ఒకటికి 20 ఎడుతూ ఇంకోటి ఏమొచ్చి 20 ఎడుతున్నప్పుడు సపోర్ట్ చేస్తే ఇది అవుతుంది ఫ్రెండ్స్. లైఫ్ సేవర్ 100 టైమ్స్ ర్యాంక్ మోడ్. ఫ్రెండ్స్ ఇదైతే మనకి హెడ్ మ్యాన్ కింగ్ అని వస్తుంది కదా బిఆర్ ర్యాంక్లో, అదైతే 150 టైమ్స్ చేయాలి. మొత్తం 170 అయితే వస్తాయి. an eye for an eye. ఫ్రెండ్స్ ఇందులో అయితే మనకైతే 170 వస్తే నాకు ఇది అయితే తెలియలేదు. ఫ్రెండ్స్ మనం అయితే ఇది ఏ మోడ్ అయినా పర్లేదు, కాకపోతే 150 టైమ్స్ టీమేట్స్కి హెల్ప్ అయితే పెట్టాలి మనం. మొత్తం 170 టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఇదైతే నాకు తెలిసి లాస్ట్ 10 ఎంత ఉన్నప్పుడు నాట్ అయిన తర్వాత ఆడికి అయితే మన టీమేట్కి అయితే హెల్ప్ పెడితే అవుతుంది అనుకుంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే తెలుసు కదా, లవ్ సింబల్లో కూర్చుని పోవాలి. ఇది కూడా 100 రివైజ్ పెట్టాలి టీమేట్స్కి. 170 టోకెన్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది బిఆర్ ర్యాంక్లో 30 టైమ్స్ బోయ కొడితే మనకి 170 అయితే టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్.
మనం సిఎస్ ర్యాంక్లో అయితే మన టీమేట్స్కి అయితే హెల్ప్ పెట్టాలి. ఫ్రెండ్స్ హెల్ప్ కాదు ఇది, అవి కొనాలి. హెల్ప్ కిట్ ఏది ఉంటుంది కదా, ఇవి కొనాలి ఫ్రెండ్స్. ఇవి 100 టైమ్స్ అయితే సిఎస్ ర్యాంక్ అయితే కొనాలి. బూయా మనకైతే ఇది కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది అయితే 170 టోకెన్స్ అయితే వస్తుంది ఇందులో ఫ్రెండ్స్. ఇది బిఆర్ ర్యాంక్లో, బిఆర్ ర్యాంక్ అనే కాదు, బిఆర్ మోడ్లోనే బ్యాటిల్ రాయల్ అయితే ఆల్సో ఆడుకోవచ్చు. మనకైతే ఆరిజన్ ఉంటుంది కదా, ఆరిజన్ అయితే ఓపెన్ చేయాలి. మొత్తం 30 టైమ్స్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. నాకు ఇందులో కూడా 170 టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఉన్నది కదా సిఎస్ ర్యాంక్లో అయితే మనం ఎవరైనా గన్నులు అడిగినా ఏమైనా అడుగుతారు కదా, అలాంటప్పుడు కాయిన్స్తో మనం అయితే కొనాలి. అలాగే 80 టైమ్స్ కొంటే మొత్తం 170 కాయిన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకి. అన్లాక్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ద 2 times 8 డ్రాప్ ఫ్రెండ్స్. ఇది లోడ్ అవుతుంది కదా డ్రాప్, మనకైతే పెద్ద డ్రాప్ అయితే 4 పార్ట్స్ ఉంటుంది కదా, అది 30 టైమ్స్ అయితే మనం అన్లాక్ చేయాలి. దీంట్లో కూడా 170 టోకెన్స్ అయితే వస్తాయి. మన బిఆర్ ర్యాంక్లో అయితే లాస్ట్ నెంబర్లో కూర్చొని 50 టైమ్స్ అయితే రివైవ్ పెట్టాలి మన టీమేట్స్కి. ఇది కూడా మొత్తం 300 టైమ్స్ అయితే వస్తే 170 వస్తాయి ఫ్రెండ్స్. ఇది అయిపోయింది కదా MVP 50 టైమ్స్ సిఎస్ మోడ్. ఓకే ఇది అయిపోయింది. మనమైతే ఇంకో దాంట్లో కలెక్షన్ దాంట్లోకి అయితే వెళ్దాం. మనమైతే ఇప్పుడు హెడ్ ఉంటుంది కదా, హెడ్ టోపీస్ హెయిర్ ఇవన్నీ అయితే మనకైతే 200 ఉంటాయి. 200 హ్యాట్స్ అయితే ఉంటాయి. మనకైతే 170 టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మాస్క్లోకి వస్తే 120 ఉంటే 170 టోకెన్స్ అయితే వస్తాయి మనకి. టాప్స్ అంటే షర్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అందులో అయితే మనకి 300 డ్రెస్సెస్ అంటే ఉంటే మనకి 170 టోకెన్స్ అయితే వస్తాయి. ఈ ప్యాంట్లు కూడా 200 ప్యాంట్స్ అయితే ఉంటే మనకి 170 టోకెన్స్ అయితే వస్తాయి. షూలో అంతే సేమే, 200 షూస్ ఉంటే 170 వస్తాయి ఫ్రెండ్స్. క్యారెక్టర్లు 50 క్యారెక్టర్లు కొంటే మనకైతే 170 టోకెన్స్ అయితే వస్తాయి. పెట్లో అయితే 25 పెట్స్ కొంటే మనకి 170 వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఉన్నది కదా, ఇది ఎమోట్స్ 100 ఎమోట్స్ అయితే కొంటే మనకి 170 టోకెన్స్ అయితే వస్తాయి. నా దగ్గర అయితే 16 ఉన్నాయి. మనకి ఇది లాబీలో యానిమేషన్ ఉంటుంది కదా, అదైతే 8 యానిమేషన్స్ అయితే ఉండాలి. మనకైతే ఒకటి లేదు, 170 టోకెన్స్ అయితే వస్తాయి ఇందులో ఫ్రెండ్స్. ఇది ఉన్నది కదా ఎస్ఎంజి వివో అనుకుంటుంది. నార్మల్ ఏ వివో ఉన్నా మొత్తం 12 వివోస్ ఉంటే 170 టోకెన్స్ అయితే వస్తాయి. ఇది లెజెండరీ బండిల్స్ ఉంటాయి కదా, లెజెండరీ అవుట్ఫిట్ 6 అయితే ఉంటాయి, మనకైతే 170 వస్తాయి. ఇది రీచ్ బండిల్ పాయింట్స్ ఇన్ ట్రేడ్స్ ఇవి ఎక్కడ ఉంటాయి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ బండిల్స్ అయితే మనం అయితే కొనుక్కోవాలి ఆ టైప్లో. ఇవి కూడా మొత్తం 4000 బండిల్ పాయింట్స్ అయితే ఉంటే మనకి 170 అయితే వస్తుంది. ఓన్ అట్ లాస్ట్ 1 piece of collection for బ్రాండ్ చెప్పాను కదా, ఇది ఎంత అట్లా ఇది ఉంది కదా, ఇందులో పాయింట్స్ ఇందులో ఉంటాయి. ఇది
ఇందులో అలాగా 6 బ్రాండ్స్ అయితే ఓపెన్ చేయాలి. మనకి ఇందులో కూడా 170 వస్తాయి. మనకైతే ఇప్పుడు AR గన్స్ ఉంటాయి కదా, AR యామో గన్స్, అందులో అయితే 60 రైఫిల్ స్కిన్స్ అయితే ఉంటే మనకైతే 170 టోకెన్స్ అయితే వస్తాయి. మనకైతే SMG స్కిన్స్లో కూడా అంతే సేమ్ 60 స్కిన్స్ ఉంటే 170 వస్తాయి. షార్ట్ గన్స్లో అయితే మనకి 30 స్కిన్స్ చాలు. 30 స్కిన్స్ ఉంటే మనకైతే 170 వస్తాయి. మిషన్ గన్స్ అంటే హెవీ గన్ మనకైతే ఈ 12 ఉంటే 170 టోకెన్స్ ఫ్రెండ్స్. 12 చాలు. తెలుసు కదా ఇందులో తీసుకోవాలో, 10 తీసుకోండి. మనకైతే చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేయండి. మనకైతే ఇది పర్సల్లో ఉంది. మార్కస్ మ్యాన్ అట్ట, ఈ బ్రైటెస్ట్ మార్కస్ మ్యాన్. మనకైతే ఇది కూడా గన్ను పర్సల్లో ఉంది. మనకైతే 25 స్కిన్స్ ఉంటే మాత్రం 170 వస్తాయి. మనకైతే ఈ ఉడ్పేకర్లు అందులో అయితే 25 స్కిన్స్ ఉంటే మాత్రం మనకైతే 170 టోకెన్స్ అయితే ఎలా వస్తాయి ఫ్రెండ్స్. ఇది డిజిట్ టేగల్ అయితే మనకి 25 స్కిన్స్ అయితే ఉండాలి. డిజిట్ టేగల్ అనేది కాదు, ఆ టైప్లో పిస్టల్ స్కిన్స్, ఎనీ పిస్టల్స్ ఇన్ 25 స్కిన్స్ ఓన్లీ 170 టోకెన్స్. కటానా అంటే కటానా ఓన్లీ కాదు, బ్యాట్లు, ప్యాన్స్, ఎనీ వెపన్. మనకి ఎనీ వెపన్ మనకైతే ఇప్పుడు 60 కావాలి. 170 టోకెన్స్ అయితే వస్తాయి. గ్లోబల్ స్కిన్స్ ఫ్రెండ్స్, ఇవి అయితే మనకి 40 గ్లోబల్ స్కిన్స్ ఉంటే 170 అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనకి ఇంకా ఒక గ్లోబల్ అయితే వస్తే 20 టోకెన్స్ అయితే వస్తాయి. గ్లోబల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫిస్ట్ మనకి 8 ఫిస్ట్స్ అయితే ఉంటే 170 వస్తాయి. గ్రానైట్ ఫ్రెండ్స్, ఈ గ్రానైట్ స్కిన్స్ అయితే 40 ఉండాలి. మనకైతే 170 టోకెన్స్ అయితే ఇందులో వస్తాయి. ఫ్రెండ్స్ ఇది స్కైవింగ్ అంటే మన ఎయిర్‌ప్లేన్లో కాకుండా మామూలుగా బయట వెళ్ళింది. మనకి ప్రస్తుతానికి అయితే హార్స్ అనేది ఒకటి ఉన్నది. అంటే మొత్తం 8 ఉండాలి. ఇందులో 8 ఉంటే 170 అయితే వస్తాయి ఫ్రెండ్స్. కలెక్షన్లో అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది. క్యారీ ఏదో ఉంది, అందులోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఉన్నది ఏంటంటే ఇది మనకంటే మనం అకౌంట్ క్రియేట్ చేసి 4 ఇయర్స్ అయితే అయ్యింది. నెక్స్ట్ అయితే ఇంకా 7 ఇయర్ వరకు ఉంది. 4 ఇయర్స్ అయితే మీరైతే గేమ్ బట్టి వస్తుంది, మనం అయితే ఏం చేయలేం. ఇది లెవెల్ ఫ్రెండ్స్, మనకి 80 లెవెల్కి వెళ్తే మాత్రం 170 టోకెన్స్ అయితే లభిస్తాయి. హ్యావ్ ఫ్రెండ్స్ అంటే మీకు మీ ఫ్రెండ్ లిస్ట్లో 200 ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు ఉంటే మనకైతే 170 టోకెన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ ఏదైనా గిల్లోకి వెళ్ళినప్పుడైతే మనకు 20 టోకెన్స్ ఇస్తారు. రిసీవ్ 5000 లైక్స్ ఇన్ మ్యాచెస్ ఫ్రెండ్స్. ఇది క్రాఫ్ట్లాండ్లో మనం అయితే ఒక వీడియో చేసాము. అందులో అయితే ఇది బేగా మీరైతే అచీవ్మెంట్ చేసుకోవచ్చు. ఈ 170 టోకెన్స్ అయితే లభిస్తాయి మీకు. ఇందులో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఆ క్రాఫ్ట్లాండ్ మ్యాప్ అయితే ఫ్రెండ్స్ ఇది కొత్తగా పెట్టారు. ఇది ఇప్పుడైతే మన గేమ్లోని ఫ్రెండ్స్ ఇది లేదు ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు మన F టోకెన్స్ అయితే ఉన్నాయి కదా, చూపిస్తాను ఉండండి.
ఇంకో మనకి ఇక్కడ ఎఫ్ టోకెన్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఎఫ్ టోకెన్స్ అయితే మనం గేమ్లో అయితే వాడాలి, ఏదో ఒక స్పిన్ చేయడం ఏదైనా చెయ్యాలి. అలాగైతే ఫస్ట్ 10,000, తర్వాత 1 lakh, తర్వాత నుంచి 10 lakh గోల్డ్ కాయిన్స్ అయితే మనం అయితే యూస్ చేయాలి. దీంట్లో కూడా 178 వస్తుంది మనకి. స్పిన్ ఇన్ లక్కీ రాయల్, స్పిన్ టు విన్ అని ఉన్నది. ఇక్కడైతే మన వాళ్ళైతే లక్కీ రాయల్లో ఏదైనా స్పిన్ చేసి అందులో పర్మనెంట్ ఒకటైతే విన్ అవ్వాలి. అలాగా 1000 టైమ్స్ అయితే చేస్తే మనకైతే 170 అయితే లభిస్తాయి.